ఆల్ అందరెలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మాలతి సూరం ఛానల్. వీడియోనైతే ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసైతే ఫ్రైడే రోజన్నమాట. బోనాల పండుగ వ్లాగ్. అత్తయ్య అయితే మేమొచ్చేసరికి బోనం రెడీ చేసి పెట్టింది. సో, ఆ రోజు మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఇంటికొసరికి 10:30 అలా అయిపోయింది. సో, వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది. ఇంకా మేమొచ్చేసి స్నానం చేసి ఇంకా బోనం ఎత్తుకొనైతే వెళ్ళిపోయాం. అత్తయ్య ఏం చేస్తుందంటే మాకందరికీ అమ్మవారయ్యింది. నాకు, పిల్లలకి. సో, అందుకని చెప్పి 1000 కండ్ల బోనం అంట. అదొకటి చేసింది. ఇంకొక బోనం కూడా చేసింది. సో, అదేమో అత్తయ్య ఎత్తుకుంది. ఇంకొకటి నేను తీసుకొనైతే గుడి దగ్గరికైతే వెళ్తున్నాము. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎప్పుడు నేను బోనాలకైతే రాలేదు. ఇక్కడికి వెళ్ళలేదు కూడా అమ్మవారి దగ్గరికి. మామూలు టైంలో వెళ్ళాం కానీ బోనాలకి ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఎలా రావో చూస్తా అనుకున్నట్టుందేమో అమ్మవారు. పిల్లలకి నాకైతే సివియర్‌గా అమ్మవారయింది. పిల్లల కంటే ఎక్కువగా నేనైతే చాలా సఫర్ అయ్యాను. నాకైతే నోట్లో, తలలో అసలు చాలా సివియర్‌గా అమ్మవారయింది. సో, ఇంక వెళ్లి దర్శించుకోవాల్సిందని చెప్పేసి ఈ బోనాలకైతే ఇక్కడికి ఇంటికొచ్చేసాను. సో, ముందు రోజే రావాల్సిందుండే. ఫస్ట్ మా ఆయనకి అసలు లీవ్ లేకపోవడంతో ఆ రోజు ఎర్లీ మార్నింగే బయలుదేరి ఇక్కడికైతే ఆ టైంకైతే రీచ్ అయిపోయినా. సో, ఇదంతా మా విలేజ్ అన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక వీడియో తీశాను. సో, అప్పుడు అడిగారు మీ ఊరు చూపించండి అని చెప్పేసి. సో, నేనసలు రావడమే తక్కువ ఇక్కడికి. ఎందుకంటే మా ఆయనకసలు లీవులే దొరకవు. సో, పిల్లల్ని కూడా స్కూల్‌కి పంపిస్తున్నాం కాబట్టి ఎప్పుడో వాళ్ళకి సెలవులున్నప్పుడు ఒక 2, 3 డేస్ అలా వచ్చేసి వెళ్ళిపోవడం అంతే. దసరాకైతే చూపించడానికి ట్రై చేస్తాను. సో, ఇంక మేమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. వచ్చేసి ఇంకా ప్రదక్షిణలైతే చేయిస్తున్నాము. సో, అందరేంటంటే విలేజ్‌లో ముందే చేశారు. సో, ఇంకా ఆ రోజు మేము రాలేదు కాబట్టి మేమైతే ఇవాళ చేస్తున్నాం. సో, ఇవాళ కూడా చాలా మందే ఉన్నారు. చాలా రష్‌గా ఉంది టెంపుల్ లోపల అయితే. సో, ఇదైతే పోచమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. మనం ఏ టెంపుల్‌కొచ్చినా సరే మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా మనమైతే ఆ దేవుని స్మరణతోనే మనం ప్రదక్షిణలు చేసుకొని మన టెంపుల్ నుంచి బయటికెళ్ళే వరకు కూడా ఆ దేవుడిని, ఆ దేవతను స్మరిస్తూ ఉంటే అసలెంత హ్యాపీగా ఉండిద్దో చాలా మైండ్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా ఫ్రెష్‌గా అనిపిస్తది. నాకైతే అలా చేస్తేనే నాకు కంప్లీట్‌గా దండం పెట్టుకున్నట్టు అలాంటి సాటిస్ఫాక్షన్ అయితే ఒకటొస్తది. అమ్మవారినైతే చాలా బాగా రెడీ చేశారు. చూడ్డానికైతే చాలా బాగుంది. ఇంకైతే మనస్ఫూర్తిగా అమ్మవారినైతే దర్శించుకున్నాము. పసుపు, కుంకుమలు, చీర పెట్టయితే మంచిగా దండం పెట్టుకున్నాము. ఇంకిక్కడ అమ్మవారికైతే ఫైనల్‌గా చీరైతే సమర్పించాము.
సో, పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టవలేసి అమ్మవారి ముందైతే పిల్లలతో పొర్లు దండాలు పెట్టిస్తున్నాము. సో, ఇలా చేస్తే పిల్లలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి చిన్నప్పుడైతే మేము కూడా బాగా చేసేవాళ్ళం. సో, పిల్లలకి ఇదేంటంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అసలు చిన్నవాడైతే అసలు పడుకొని కూడా పడుకోవట్లేదు కింద. ఫైనల్‌గా కొన్ని ఫోటోస్ అయితే తీసుకొని ఇంక ఇంటికొచ్చేసాము. సో, చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు. నేను ఒక షార్ట్ వీడియో తీసి పెట్టాను కదా! ఇంటికెళ్ళావు కదా! హోమ్ టూర్ చేయమని ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నా ఫ్రెండ్సే ఎక్కువగా అడుగుతున్నారు. సో, డెఫినిట్‌గా చేస్తాను. బట్ వచ్చింది 2 డేసే కాబట్టి నాకు పాసిబుల్ అవ్వలేదు. దసరాకైతే కంప్లీట్‌గా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను. సో, ఇంతే వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.